హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక కథ చెప్తున్నా. కుందేలు తాబేలు కదా. అనగనగా ఊళ్ళో కుందేలు తాబేలు ఉండేవంట. కుందేలు తాబేలుని ఎప్పుడు హేళన చేసేదంట. అట్లా అయితే ఒకరోజు కుందేలు తాబేలుతో నేను పోటీ పెట్టుకుందామా తాబేలు అంది. సరే అట్లాగే కాను అని తాబేలు కూడా అంది. రెండో రోజు సరే అని పందెం పెట్టుకున్నారు. అడవిలో అన్ని జంతువులు వచ్చి చూస్తున్నాయి. కుందేలు తాబేలు స్టార్ట్ చేసింది. కుందేలు ఫీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. తాబేలు మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. అట్లా అయితే ఒక గుంట వచ్చిందంట. 2 గుంటలు గ్యాప్ ఇస్తే దాంట్లో నీళ్ళు ఉన్నాయంట. కుందేలం పరిగెట్టుకుంటూ వచ్చి కింద పడిందంట. కానీ లెగిసి ఎవరు చూడలేదండి, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ తాబేలు రాలేదు కదా, ఇంకా విశ్రాంతి తీసుకుందామని పడుకునిపోయింది. తాబేలు ఈ గుంటలో నీళ్ళు మునిగి బయటకు వచ్చి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. తాబేలుని చూసిందంట. తాబేలుని ఎందుకు లేపుతామని కుందేలు వెళ్ళిపోతే తాబేలు గెలిస్తే కుందేలు అంది, నన్ను సేమించి కుందేలు. దీంట్లో నేపథ్యం, మనం ఏ పనైనా చేసే ముందు పడుకోకూడదు. ఆ పనిని చేసుకుంటూ వెళ్తే మనకి సాధించవచ్చు. సబ్స్క్రైబ్, లైక్.